మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసులో కీలక పరిణామం జరిగింది. ఇద్దరు పోలీసులపై కేసు నమోదైంది. వారు వివేక కుమార్తె సునీత, అల్లుడు రాజశేఖర్, సిబిఐ ఎస్పీ రామ్ సింగ్ పై తప్పుడు కేసులు నమోదు చేశారనే ఆరోపణలు వచ్చాయి. ఏఎస్ఐపై రామకృష్ణారెడ్డి, రిటైర్డ్ ఏఎస్పీ రాజేశ్వర్ రెడ్డిపై కేసు నమోదైంది. తప్పుడు కేసులపై పులివెందుల డీఎస్పీ మురళీ నాయక్ 8 నెలల పాటు విచారణ చేశారు. మొత్తం 22 మంది సాక్షులను విచారించారు. తప్పుడు కేసులపై క్లోజర్ రిపోర్ట్ దాఖలు చేశారు. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత ఇద్దరు పోలీసులపై కేసు నమోదు చేశారు. అయితే వివేక కేసుకు సంబంధించి తప్పుడు కేసు ఇచ్చిన పోలీసులపై కూడా చర్యలు తీసుకుంటున్నారు. మరి దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి శర్మ గారు? సుధా, వివేకానంద హత్య కేసు తర్వాత దర్యాప్తులో భాగంగా ఏదైతే సిబిఐ ఎస్పీ రామ్ సింగ్ ఉన్నారో, తర్వాత అట్లాగే వివేక కుమార్తె సునీత, తర్వాత రాజశేఖర రెడ్డి మీద కేసులు వాడే నేరం చేశారనేటువంటి ఒక అభియోగాలు, తర్వాత కేసుల్లో సాక్షులను బెదిరించే ప్రయత్నం చేశారనేటువంటి ఒక అభియోగాల మీద అప్పట్లో ఉన్నటువంటి ఏఎస్ఐ రామకృష్ణారెడ్డి, తర్వాత ఈ అడిషనల్ ఎస్పీగా పులివెందులు పనిచేసినటువంటి రాజేశ్వర రెడ్డి కేసులు నమోదు చేశారన్న దాని మీద చాలా కాలంగా వివాదం నడుస్తుంది. సునీత దీని మీద సుప్రీంకోర్టు, హైకోర్టులో కూడా తెలంగాణ కోర్టులో కేసులు నమోదు చేయడం జరిగింది. అయితే ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన డైరెక్షన్ నేపథ్యంలో ఈ కేసులపై పూర్తి విచారణ చేయాలనేటువంటి ఆదేశాలని, అదే నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏదైతే వివేక హత్య కేసులో తప్పుడు కేసులు నమోదయ్యారు దాని మీద దర్యాప్తు చేయాలంటూ పులివెందుల డీఎస్పీ మురళీ నాయక్ ని ఆదేశించి దాదాపు 8 నెలల పాటు 22 మంది సాక్షులను, మరికొంతమంది అనుమానితులను విచారించిన తర్వాత ఇది తప్పుడు కేసులుగా ధృవీకరిస్తూ ఎప్పుడు ఆ కేసు కట్టేటువంటి ఏఎస్ఐ రామకృష్ణారెడ్డి, తర్వాత రిటైర్డ్ ఉద్యోగం ఉన్నటువంటి ఏఎస్పీ రాజేశ్వర రెడ్డిపై కేసు నమోదు చేయడం జరిగింది. నిన్న రాత్రి వీటి ఇద్దరి మీద కేసు నమోదు చేస్తే అలాగే ఈ తప్పుడు కేసు నమోదైనట్టు వాటి మీద వాళ్ళను కేసు కూడా దాంట్లో వేయడం జరిగింది. రైట్, ప్రశాంత్ శర్మ, థ్యాంక్ యూ.